దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలను కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఈ రీతిగా మనము కలిసి దేవుణ్ణి ఘనపరచడానికి, ఆరాధించడానికి, ఆయన మాటలను ధ్యానించడానికి మన జీవితాల్లో ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికముగా ఎదుగుచున్నారని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకుందా. మీ అందరూ కూడా మీ వద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోబు గ్రంథముల నుంచి మొదటి అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. మీరు కూడా మీ యొక్క గ్రంథమును తెరచి ఆ యొక్క మాటలను చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనములు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అనే వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆమేన్. దేవుడి యొక్క లేఖన భాగమును దీవించి అటు వాక్యం ద్వారా మనందరితో కూడా ప్రభు మాట్లాడి మన జీవితాలను దీవెనకరముగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామని. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, యేసయ్యా, ఈ సందర్భంలో మేము చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ అటు వాక్యము ద్వారా ప్రభువా మీరు మా అందరితో కూడా నాయన మాట్లాడి మమ్మల్ని నడిపించి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క యోబు అనబడే వ్యక్తి గురించి మనమందరము కూడా బాగుగా ఎరిగి ఉన్న వారమే. ఎన్నో సందర్భాలలో మనము ఆయన గురించి వింటూ ఉంటాం. ఆయన గురించి 4 ప్రత్యేకమైనటువంటి విషయాలు సాక్షి రూపంలో తెలియచేయబడ్డాయి. అదేమిటంటే మొదటి వచనంలో తెలియపరుస్తున్నాడు కదా, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అయితే ఆయన యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవునియందు భయభక్తులు కలిగిన వాడుగాను, అట్లాగే చెడుతనమును విసర్జించిన వాడు అన్నటువంటి 4 విషయాలు ఆయన గురించి తెలియచేయబడుతూ ఉన్నాయి. ఈ యొక్క యోబును గురించి మనము గమనించినట్లయితే గ్రంథములో వ్రాయబడినట్లుగా ఎస్తేరు యొక్క చరిత్ర తరువాత అట్లాగే ప్రవచన గ్రంథముల యొక్క కాలములో ఆయన జీవించలేదు. కానీ ప్రారంభ దినములలో అనగా ఆది కాండము గురించి చరిత్ర ఎప్పుడైతే ఉన్నదో ఆ యొక్క
ప్రారంభ దినములోనే ఈయన జీవించినట్లుగా చరిత్ర ఆధారముగా మనము గమనించవచ్చునండి. అందుకే ఆది కాండములో యోబు పురము అనబడేక మాట కూడా మనము చదువుతూ ఉంటాం. కాబట్టి చూడండి, ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. బహు ఐశ్వర్యవంతుడిగా మాత్రమే కాదు కానీ ఎంతో భక్తిపరుడిగా కూడా మనం ఆయనను గమనించవచ్చు. అయితే చూడండి, ఇక్కడ ఆయన గురించినటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఆయన ఆ దేశమంతట్లో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడుగాను ఐశ్వర్యవంతుడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఒక మంచి భర్తగా ఉంటా ఉన్నాడు, ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శ్రమలో ఉన్నప్పుడు తన భార్య, ఇదిగో సమస్తము కోల్పి ఉన్నాము, నీ యొక్క దేవుని దూషించి నువ్వు చనిపోరాదు అంటున్నప్పుడు మూర్ఖురాల వలె మాట్లాడుచున్నావేమని తన భార్యను గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మంచి తండ్రిగా కూడా ఉంటా ఉన్నాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే ఈ యొక్క 4-5 వచనములలో మనం చదివినట్లయితే ఆయన యొక్క కుమారుల విషయంలోనట, తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను అని వ్రాయబడి ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఈయన ఎంతో మంచి తండ్రిగా ఉంటా ఉన్నాడు. సహజముగా ఎవరైతే పాపం చేస్తున్నారో వారు వెళ్ళి బలులు అర్పించాలి, లేక వారి పక్షముగా బలర్పించవచ్చును. కానీ ఇక్కడ తన యొక్క కుమారులట, వారు ఒకవేళ దేవుని దూషించరేమో అని, తమ హృదయములో గర్వించున్నారేమో లేక దేవుని దూషించున్నారేమో అని వారి కొరకు వారి పక్షమున ఆయన దహన బలి అర్పించినట్లుగా, అది ఒక్కమారు కాదు లేక కొన్ని దినముల కాదు కానీ ప్రతి దినమున కూడా అలాగున జరిగించినట్లుగా, అనగా యోబు నిత్యము అలాగున చేయుచుండెను అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు చూడండి, ఈ యొక్క యోబును మనం గమనించినట్లయితే ఆయన తన యొక్క బిడ్డల కొరకు ప్రతి ఒక్క ఉదయమున అనగా వేకువ జామున లేచి వారి కొరకు బలులర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. ఒకటి, వారిని పవిత్రపరిచున్నాడు. రెండోదిగా వారి కొరకు ఆయన బలులర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ అంతట్లో కూడా ఏ తండ్రి కూడా ఇలాగున జరిగించినట్లుగా మనం గమనించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహజముగా తండ్రి తన యొక్క బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. తల్లి అయితే తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. తండ్రి తన యొక్క ప్రేమను వ్యక్తపరచనే కానీ తన యొక్క మనస్సులో వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. వారిని గద్దిస్తూ ఉంటాడు కానీ, వారిని శిక్షిస్తూ ఉంటాడు కానీ, వారిని ప్రేమిస్తాడు కాబట్టి వారిని శిక్షిస్తూ ఉంటాడు. మనం గమనించినట్లయితే ఈ లోకములో అనేక మంది పిల్లలు పాడైపోవడానికి తమ యొక్క తల్లులే కారణం అని చెప్తూ ఉంటారు. కానీ ఎందుకనగా తమ యొక్క అధికమైన ప్రేమను బట్టి, వారిని శిక్షించకపోవటాన్ని బట్టి. కానీ తండ్రి అయితే ఇదిగో వారిని శిక్షిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ యోబును గమనించినట్లయితే తమ యొక్క పిల్లల కొరకు ఆయన దహన బలులు అర్పిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యముల మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లోకములో చాలా మంది తమకు వ్యక్తిగతముగా కొందరు హీరోలను కలిగి ఉంటారు. కానీ పిల్లలు అనేక మంది అయితే తమ జీవితంలో తమ యొక్క తండ్రిని రోల్ మోడల్గాను నిజమైన హీరోగా వారిని భావిస్తూ ఉంటుంటారు. సహజముగా ఆ తండ్రి ఎలాగైతే జీవిస్తూ ఉంటాడో, ఏ విధముగా మాట్లాడుతూ ఉంటాడో, ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఏ విధముగా నడుస్తూ ఉంటాడో, జీవిస్తూ ఉంటాడో, తన యొక్క జీవన శైలిని గమనించి
పిల్లలైన వారు తమ యొక్క తండ్రిని ఫాలో అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆ తండ్రి ఏ విధముగా జీవిస్తూ ఉంటుంటాడో తమ యొక్క పిల్లలు కూడా ఆ విధముగానే జీవిస్తూ ఉంటుంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి అయితే ఇదిగో ప్రేమిస్తూ ఉంటది, తండ్రి పోషిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనించవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన వాక్యం మనం గమనించినట్లయితే ఆ తండ్రి ఎలాగైతే తమ యొక్క పిల్లల కొరకు కష్టపడుతూ ఉంటుంటారో, వారి కొరకు ప్రయాసపడుతూ ఉంటుంటారో మనము అనేకమైన విషయాల్లో గమనిస్తూ ఉంటుంటాం. ఈ మధ్యకాల సమయంలో గమనించినట్లయితే అనేక సార్లు పోస్టులు చూస్తూ ఉంటాం. తండ్రులు పని చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో వారు అంతగానో కష్టపడి వారి పిల్లలను పోషిస్తూ ఉన్నారని. తండ్రి ఆయన చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు, తన యొక్క పిల్లల మంచి వస్త్రాలకి వారికి అందిస్తూ ఉంటాడని. ఈ తండ్రి ఎంతగానో చెమట కార్చి కష్టపడుతూ ఉంటాడు, ఎందుకంటే తన యొక్క పిల్లలు చదువుకొని ఉన్నతమైన వారు కావాలని ఈ లోకములో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడు కూడా ఆ తండ్రి స్థానంలో ఉండటానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనం చదివినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గలవారి ఎడల యెహోవా జాలి పడును అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ తండ్రి ఎలాగైతే తన యొక్క పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో అదే విధముగా ఇదిగో మన దేవుడు కూడా మన విషయంలో అంతే శ్రద్ధగా ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, దేవుడు కూడా తమ యొక్క తండ్రులను అనుసరించాలని, ఇదిగో తల్లిదండ్రుల యొక్క మాటలను వినాలి అని, వారి గద్దింపుకు లోబడాలని, వారి శిక్షకు లోబడాలని, ఇదిగో పిల్లలను వారు శిక్షించవలసి ఉన్నదని దేవుడు కూడా ఈ యొక్క గ్రంథములో అనేక సందర్భంలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే సామెతల గ్రంథముల నుంచి 23వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధ గ్రంథము మనము చదివినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవారని కనినవాడు వాని వలన ఆనందము నొందును అంటా ఉన్నాడు. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఆయన వాక్యము మనకు స్పష్టముగా ఏమి తెలియపరుస్తుందంటే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. కాబట్టి ఇదిగో ఎవరైతే నీతిమంతులుగా ఉంటుంటారో, పరిశుద్ధులుగా ఉంటుంటారో, భక్తి పరులుగా ఉంటుంటారో, ప్రార్థనా పరులుగా ఉంటుంటారో, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారో, మంచి నడవడిక మంచి ప్రవర్తన కలిగి ఉంటుంటారో, వారిని బట్టి ఇదిగో తన యొక్క తండ్రికి సంతోషము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గమనించినట్లయితే అనేక మంది బయట అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంటారు, కానీ ఇంట్లో పేరెంట్స్కి అయితే ఉపయోగకరంగా జీవించరు. వారి మాటకు లోబడిన వారుగా ఉంటుంటారు, వారికి దుఃఖం కలిగించేవారుగా ఉంటుంటారు, వారిని బాధ పెట్టేవారుగా ఉంటుంటారు. బయట తమ యొక్క స్నేహితులను ఇంకా అనేకులకైతే వారు సంతోషాన్ని కలుగు చేస్తూ వారికి ఉపయోగకరంగా ఉంటుంటారు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మొట్టమొదటిగా మీ యొక్క తల్లిదండ్రులకు ఉపయోగకరముగాను వారిని సంతోష పెట్టేవరముగా జీవించాలని
పిల్లలనబడే ప్రతి వారికి దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. అందుకని అన్నాడు కదా, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవారిని కరుణవాడు వారి వలన ఆనందమునందును. ఇదిగో పిల్లలైన వారు తమ యొక్క తల్లిదండ్రులకు ఆనందమును కలుగు చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కరిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన వాక్యం చదివినట్లయితే అదే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 1వ మాట చెప్తున్నాడు కదా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఎవరైతే జ్ఞానముతోనూ నీతితోనూ యథార్థముగాను పవిత్రముగాను విద్య కలిగి భక్తి కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారో వారిని బట్టి తమ యొక్క తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథముల నుంచి 68వ కీర్తన 5వ వచనము మనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యములో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియో విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అనేక మంది తండ్రి లేని వారి విషయంలో ప్రభు అంటున్నాడు కదా, మీకు ఎవరైతే లేని వారుగా మీరు ఉంటున్నారో వారి స్థానంలో నేనుంటానో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే తల్లి లేని వారుగా ఉంటున్నారో, లేక తండ్రి లేని వారుగా ఉంటున్నారో, లేక ఇదిగో ఎవరైతే బిడలేని వారుగా ఉంటున్నారో, ఎవరైతే ఎవరిని కోల్పోయి ఉన్నారో వారి స్థానంలోనికి నేను వచ్చి వారికి స్థానాన్ని భర్తీ చేసి ఇదిగో మిమ్మల్ని నేను దీవిస్తూ ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాను, ఓదారుస్తూ ఉంటాను, బలపరుస్తూ ఉంటాను, పోషిస్తూ ఉంటానని ప్రభు మనకైనా భరోసా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి పిల్లారా, ఈ లోకములో ఇదిగో ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి ఉంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తండ్రి అయినవాడు మన దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు కదా, తన పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారని. ఎవరైతే ఆయనను అంగీకరిస్తూ ఉంటారో, ఆయన సేవిస్తూ ఉంటారో, ఎవరైతే తండ్రిని ఇదిగో తండ్రి అయిన దేవుణ్ణి అనగా ప్రభువుని ఎవరైతే కలిగి ఆయన సేవిస్తూ ఉంటుంటారో వారికి ఆయన తండ్రిగా ఉంటాడట. ఆయనకి మనం అందరం కూడా పిల్లలము లేక ఇదిగో ప్రజలమై ఉంటామని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇక్కడ యోబు ఎలాగైతే తన పిల్లల పట్ల ప్రేమ కలిగి కనికరం కలిగి ముందుగానే వారి పక్షముగా ఎలాగైతే ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడో అదే విధముగా మనమందరము జన్మించక మునిపే ఇదిగో మనము ఈ లోకంలో జన్మించక మునిపే మనందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు మన శాపాల కొరకు ఆయన బలియాగం అయిపోయి ఆయనే బలిగా అర్పించబడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన వద్దకు వస్తూ ఉంటుంటారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటా ఉంటారో, ఎవరైతే ఆయన సేవిస్తూ ఉంటుంటారో వారందరికీ కూడా యేసుక్రీస్తు వారు తండ్రిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఆ యొక్క ఇదిగో యేసుక్రీస్తు వారు ప్రార్థన నడిపిస్తున్నాడు కదా, పరలోక ప్రార్థనలు అన్నాడు కదా, ఇదిగో పరలోకపు తండ్రి అని ప్రార్థన ప్రారంభించమని ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే అంత మాత్రమే కాదు, దేవుడు ఏమైతే తన యొక్క ఆత్మ మనకు అనుగ్రహించున్నాడో ఆయన మనల్నట ఇదిగో దత్తపుత్రాత్మను అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా ఇదిగో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నామని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా,
పరిశుద్ధ గ్రంథములో ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అంటామన్నాడు. కాబట్టి చూడండి పిల్లారా, ఎంత మంచి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించున్నాడంటే అని అన్నాడు కదా, ఇదిగో మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దత్తత అనగా ఇదిగో మనందరూ కూడా దేవుడు తన యొక్క కుమారులుగా తన కుమార్తెలుగా ఇదిగో ఆయన మనకు తండ్రిగా ఉండటానికి మనలను ఆయన దత్తత తీసుకుని ఉన్నాడు, అనగా స్వీకరించున్నాడు. అట్లాగా ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో ఆయన సేవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆయన తండ్రిగా ఉండి ఆ తండ్రి వలె ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటానని, పోషిస్తూ ఉంటానని, ఆదరిస్తూ ఉంటానని, బలపరుస్తూ ఉంటానని ప్రభు మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రార్థించే విషయంలో కూడా మనం ఎలాగూ ప్రార్థించాలంటే ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, మనము ప్రభువునట ఇదిగో తండ్రి అని పిలిచడానికి గొప్ప భాగ్యాన్ని యేసయ్య మనకి అనుగ్రహించున్నాడు. ఈ లోకంలో మరి భౌతిక సంబంధం అంటే తండ్రి లేకపోయినప్పటికీ కలిగి ఉన్నప్పటికీ ఇదిగో ప్రతి వారికి కూడా ఆయన పరలోకపు తండ్రిగా ఉంటా ఉన్నాడు అని అన్నాడు కదా. ఇదిగో మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వాలని అనుకుంటున్నాడు కదా. ఇదిగో మీ పిల్లలు గనక చేపను అడిగితే మీరు పామునిస్తారా? ఎవరు కదా. గుడ్డును అడిగితే తేలునిస్తారా? ఎవరు కదా. కాబట్టి ఇదిగో మీరు చెడ్డవారై ఉంటే కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇవ్వడా అని ప్రభు సెలవిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లారా, ఇదిగో మన యొక్క పరలోకపు తండ్రి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను ఎవరైతే సేవిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి ఆయన తండ్రిగా ఉంటూ ఇదిగో మనము ఊహించిన వాటిని, మనము ఆశించలేని వాటిని, గొప్ప వాటిని ఇస్తా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఈ లోకములో తండ్రులైన వారు ఎలాగైతే తమ యొక్క పిల్లలను ప్రేమిస్తూ ఉన్నారో వారి కొరకు యోబు వలె ప్రార్థించాలని, మొరబెట్టాలని, వారిని పవిత్రులుగా చేయాలని, వారి కొరకు ప్రార్థించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇదిగో బాహ్య సంబంధమైన తండ్రిగా మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన తండ్రులుగా కూడా మనం ఉండాలని, అనగా ఆధ్యాత్మికముగా బిడ్డలను కనివరముగా మనం జీవించాలని. ఎవరైతే లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నారో, శాపంలో జీవిస్తూ ఉన్నారో, భ్రష్టత్వంలో ఉంటా ఉన్నారో, ఎవరైతే మరి దుర్నీతిలో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క మార్గం నడిపించి వారికి ఆధ్యాత్మికముగా తండ్రిగాను, తల్లిగాను, లేక సహోదరులుగా ఉండాలని కూడా దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ లోకంలో ఎవరైతే సంతానం కలిగి ఉంటా ఉంటారో ఆ యొక్క తల్లి లేక తండ్రులు తమ యొక్క బిడ్డలను బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. వారు ఉన్నతమైన వారుగా ఉన్నప్పుడు ఇంకా సంతోషిస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది కదా, అంతటితో సరిపెట్టుకోవడం కాదు కానీ ఆధ్యాత్మికముగా ఎవరైతే లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నారో వారిని దేవుని యొక్క మంచి మార్గులను నడిపించి వారి విషయంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి తల్లిదండ్రుల వలె మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే పౌలు కూడా తన యొక్క ఆత్మీయ కుమారుడు అనగా తిమోతిని గురించి ఆయన చెప్పుచున్నట్టే మాట మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో
పౌలు గారు చెప్తున్నాడు కదా తిమోతి గురించి, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అంటామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఈ యొక్క తిమోతిని పౌలు గారు ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఆయనను ఒక మంచి మార్గం నడిపించి ఆ తర్వాత సేవకునిగా ఆయనను తీర్చిదిద్ది ఒక సంఘానికి పంపించి ఆ సంఘాన్ని ఖాయమని తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ తిమోతిని గురించి పౌలు గారు చెప్పొచ్చిన మాట ఏంటంటే, ఆయన అన్నాడు కదా, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనుకుంటామంటే, ఎవరైతే మనకు జన్మించిన బిడ్డలు ఉన్నారో వారే నా పిల్లలు అనుకుంటా ఉంటాము. మన యొక్క సహోదరులు లేక సహోదరి జన్మించిన పిల్లలైతే ఇదిగో నా పిల్లలు కాదు, నా సహోదరుని పిల్లలు, లేకపోతే నా సహోదరి పిల్లలు, లేకపోతే ఇదిగో ఇతరుల పిల్లలు అనుకుంటూ ఉంటాం. ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, నిజమైన కుమారులు ఎవరంటే ఆధ్యాత్మికంగా ఎవరినైతే మన దేవుని నడిపిస్తూ ఉంటుంటామో వారు నిత్యమైన కుమారులని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అనగా దేవునికి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క బాహ్య సంబంధం వంటి లేక ఇదిగో శరీర సంబంధం పిల్లలు మాత్రమే కాదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా మనము పిల్లలను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ యొక్క విషయాలు మనం చెప్పుకుంటా ఉన్నామంటే, ఈ దినము ఫాదర్స్ డేగా ఇదిగో ప్రత్యేకముగా మరి అనేక మంది తండ్రులు సంతోషిస్తూ ఉంటారు. తమ యొక్క తండ్రులకు పిల్లలైన వారు మంచి గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి వారిని గురించి వారిని జ్ఞాపం చేసుకుంటూ సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం కూడా మనము జ్ఞాపం చేసుకుంటూ అసలు వాక్యములు ఏం చెప్తా ఉన్నారో, వాక్యము ఏ మనకి నేర్పిస్తా ఉందో ఇదిగో ఆ విధముగా ఆ వాక్యానుసారముగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ తండ్రి ఎలాగైతే తన కుమారుల జాలిపడునో, తన యందు భయభక్తులు గల వారిడల తండ్రి మన దేవుడైన యెహోవా అలాగున జాలిపడనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కేవలం యొక్క ఫాదర్స్ డే దినమున మాత్రమే తండ్రులకు గిఫ్ట్లు ఇవ్వటం కాదు, కానీ లేకపోతే వారిని ప్రేమించమని ప్రత్యేకముగా ఆదరించడం కాదు, కానీ వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైతే నీతిమంతులుగా ఉంటుంటారో, జ్ఞానం కలిగి ఉంటారో అలాంటి వారు తన యొక్క తండ్రిని సంతోషపెట్టునని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఈ యొక్క దేహ సంబంధమగు తండ్రిని సంతోషపరుస్తూ మన పరలోకపు తండ్రిని కూడా మనమందరం సంతోష పెట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధముగా మనం జీవిస్తూ ఈ లోకములో అనేక మందికి ఆశ్చర్యకరంగా జీవిద్దాము. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క ఇదిగో మరి ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనం కలిగి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులలో, ప్రతి ఒక్క సమస్యలో, ఇబ్బందులు, శోధనలు, కష్టములు, వ్యాధులు తండ్రి అయిన దేవుడు మనందరిని నడిపించి తన రాజ్యానికి వారసులుగా చేయనుగాక. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్య, ఎంతవరకు చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకోరండి. ఇదిగో చెప్పుకోవటం వినటం మాత్రం కాదు, కానీ అట్టి మాటల చేత ప్రభు బలపరచబడి ఆ విధముగా ప్రభు మేము జీవించే కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఫాదర్స్ డే.